హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీఎస్ ఆఫీషియల్. సో ఫ్రెండ్స్, మేమైతే చేనుకి వచ్చాము. ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? సో పొలం కోయడం అయిపోయాక మళ్ళీ అయితే చేనుకైతే రాలేదు, పొలంకి అయితే రాలేదు. సో ఇప్పుడైతే పొలంలో అయితే చూద్దామనేసి, చేను చూద్దామనేసి వచ్చాము. అంటే పొలంలో అయితే ఏం వేయలేదు, ఖాళీగానే ఉంది. కాకపోతే ఒక్కోసారి చూద్దామనేసి ఇలా వచ్చాము. ఈ కవర్ పట్టుకున్నాను ఎందుకంటే కంది కాయలు కోయడానికి తమ్ముడు వాళ్ళ చేనులేవి, అంటే పచ్చివి ఉంటే కోద్దామనేసి వచ్చిన. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్స్ ఏంటి అని చూడాలనుకుంటే, వీటి చెట్టు ఎలా ఉందో చూడాలనుకుంటే చూడండి. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళే ముందు, వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొకరికి ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీటి చెట్టు అయితే చూసేద్దాం. ఓకేనా? సో వీటి చెట్టు అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇలా ఉంది. సో వీటి ఫ్రూట్స్ అయితే చూడండి ఇలా ఉన్నాయి. చూడండి, ఇవైతే ఈ ఫ్రూట్స్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే చిన్నప్పుడు అంటే అలా పొలంకి వెళ్ళినప్పుడు, ఇలా చేనులోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు చెప్తుండే వాళ్ళు ఇవి తింటారనేసి. వీటిని ఏమైతే నాకైతే తెలియదు. మీకు కనుక ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇవైతే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రూట్స్ అయితే. చూడండి, వీటి చెట్టు అయితే ఇలా ఉంటుంది. చూడండి, ఇవి కనుక, ఈ ఫ్రూట్స్ కనుక మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? పక్షుల కిలకిలలు చూడండి ఫ్రెండ్స్, ఎలా అంటున్నాయి, యాక్కి అనుకుంటూ. ఇంట్లో ఉండకంటే ఇలా పొలంకి, చేనుకి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. చేను పొలాల వాతావరణం అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో చేనుకి వెళ్ళినప్పుడు కానీ, పొలంకి వెళ్ళినప్పుడు కానీ. ఓకేనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేసుకొని నాతో. నేనైతే ఎప్పుడైనా ఇలా పొలంకి కానీ, చేనుకి కానీ వస్తే ఇలా ఫ్రూట్స్ అయితే వెనుకలాడతాను. ఏముంటాయి పొలంలో, ఇట్లా చేనులో గట్టుపైన ఉంటాయి చూడండి, అలా ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి ఏంటి అనేసి ఇలా వెతుకులాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో పొలంలలో కూడా పాములు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, పుట్టలు అయితే ఎలా ఉన్నాయో. గట్టి పైన అయితే పుట్టలు ఉన్నాయి. సో స్నేక్స్ భయం కూడా ఉంటుంది పొలాలలో. ఈ చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా పచ్చగా ఫ్రెష్గా ఉంది. దీని అయితే ఫ్రూట్స్ అంటే దీనికి కొన్ని కాసాయి కానీ చాలా బాగున్నాయి. చూడండి, రెడ్గా చాలా బాగా పండాయి. చాలా తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రూట్స్ కనుక మీరు తిని ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? నేను పొలంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్రూట్స్ కోసం అయితే వెతుకులాడతాను. వీటిని ఏమైతే నాకు తెలియదు, తింటాను. చూసారు, ఇవి పత్తి చేను కూడా మాదే, కాకపోతే మేము చేయట్లేదు, వేరే వాళ్ళకైతే ఇచ్చేసాము, అంటే కౌలుకి ఇచ్చాము. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఓకే, బాయ్.